మొట్టమొదటిసారిగా గుంటూరు నగరంలో ఇంటర్నేషనల్ ఒలింపియన్ సర్కస్ నిర్వహిస్తున్నామని నిర్వాహకులు ఎం జార్జ్, విటి గాంధీ లోకేష్ తెలిపారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. అంతర్జాతీయ కళాకారులతో భారతదేశంలో మునుపెన్నడూ చూడని మంత్రముగ్ధులను చేసే ప్రదర్శనల్ని ఈ నెల 14వ తేదీ నుండి 23వ తేదీ వరకు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. టికెట్లు బుక్ మై షోలో మరియు కౌంటర్ల వద్ద లభిస్తాయని తెలిపారు. నా పేరు గాంధీ. నేను వెంకటేశ్వర విజ్ఞాన మందిరం బెంగళూరు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో రష్యన్ టీం అంటే రష్యా వాళ్ళు గత 3 సంవత్సరాలుగా బాంబేలో ఉంటూ ఆ పరిసర ప్రాంతాల్లో వాళ్ళ యొక్క సర్కస్, వాళ్ళ యొక్క స్కిట్స్, ఏ స్టేట్కి సంబంధించిన లాంగ్వేజ్ ఆ స్కిట్స్ మాత్రమే. అంటే బాంబే ఎక్కడికి వచ్చి తెలుగులోకి వచ్చి హిందీ చూపుతో ఇంగ్లీష్ చూపుతో కానీ ఏ స్టేట్లో ఉంటే ఆ స్టేట్లో ఆ లాంగ్వేజ్కి సంబంధించిన స్కిట్స్ చేయడం, సర్కస్ చేయడం, ఎంటర్టైన్మెంట్ అనేది చేస్తా వచ్చాను నేను చూడదు. మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో గుంటూరు వచ్చి మన వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఇది చేస్తారు. 13వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా గుంటూరులో చేస్తారు. వీళ్ళు దీనికి పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతారండి. పిల్లలే కాదండి, పెద్దలు కూడా బాగా అట్రాక్ట్ అవుతారండి. ఎందుకంటే మన ఇద్దరికి ఎక్స్పీరియన్స్ ఉండేది అప్పుడు తప్పదు. ఇది సినిమాల కాసేపు చూస్తున్నా కదండి, బట్ స్క్రీన్ చూస్తుంది. 2 గంటల పాటు ఎంతో వినోదం పంచేటువంటి కార్యక్రమాన్ని మీరందరూ మీ పిల్లా పాపలతో వచ్చేసి చూసి ఆనందించి ఈ నిర్వాహకుల్ని మీరు ఆశీర్వదించాల్సింది. మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది, టికెట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. రోజుకి వచ్చేసి 4 గంటలు, సోమవారం నుంచి శుక్రవారం వరకు 2 షోలు అండి. ఆ శని ఆధారంలోకి వచ్చేసిన తర్వాత 3 షోలు వస్తాయి. 1, 4, 5 అండి. దాన్ని బట్టి వచ్చింది. మరి పసిపిల్లలు అనుకోండి, వాడు ఛార్జ్ చేయలేదు కదా. ఒళ్ళో కూర్చొని పిల్లలకి సీట్లో కూర్చునే పిల్లలకి మాత్రం ఛార్జ్ చేస్తారు. మినిమం 3 years పైన ఉండాలి, ఇది తీసుకుంటారు. కానీ ఇది మన గుంటూరులో మొట్టమొదటిసారిగా జరుగుతున్నటువంటి సర్కస్. సర్కస్ అంటే ఏదో పెద్ద గుడారాలు అది కాదండి. ఒక చిన్న ఆడిటోరియంలో వాళ్ళు చేసే విన్యాసాలన్నీ కూడా మీరు చూస్తే చాలా ఆశ్చర్యపోతారండి. అది కూడా కాకుండా తెలుగులో కొన్ని స్కిట్స్ చేస్తారండి. మనందరూ ఎంతో ఆనందపరుస్తున్నారు. ప్రత్యేకించి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి. మీరు దయచేసి మీ పిల్ల బాబు తీసుకుని 3 साल से अपने सर्कस चला रहे ऑल ओवर इंडिया, बॉम्बे से लेके तमिलनाडु, कर्नाटका, आंध्र, महाराष्ट्र सब चला के आ रहे. और क्या वो 3 साल में ये फोरेन आर्टिस्ट है, और उसके बाद में नेपाल है, मेक्सिकन, इथियोपियन, रशियन, ऐसा इंडियन, ऐसा कलाकार है हमारे पास. तो क्या ये सर्कस वाला तो एक्चुअली अपन पैसा बनाने के लिए नहीं लाए. इधर का बच्चे लोगों को बहुत बड़ा एंटरटेनमेंट है. 1.5 hour आपको एकदम देखते बैठेंगे नेक्स्ट क्या होगा. लेकिन थिएटर में रहता क्या है, थिएटर में शो है, वो फिल्म दिखाता है. ये तो ओरिजिनल दिखाता है ना. ये गुंटूर में फर्स्ट टाइम है, आंध्रा में फर्स्ट टाइम, आंध्रा में गुंटूर में फर्स्ट टाइम है. इसके अंदर अपन ये शो चला रहे अभी मंडे टू फ्राइडे 2 शो है, 4 बजे एंड 7 बजे. सैटरडे संडे 3 शो, 1 PM, 4 PM, 7 PM, 1.5 hour शो है. और ये शो देखने के बाद सब लोग आप सोच रहेंगे ऐसा वहाँ सर्कस अभी देखा ही नहीं, ऐसा सर्कस.